అంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు 47 మంది మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రకటించింది. 47 మందిలో 8 మంది జనసేన పార్టీ, 2 బీజేపీకి చెందినటువంటి వాళ్ళు, అంటే 10 మంది, 37 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన. వీటితో పాటు 706 నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రస్తుతం కసరత్తు జరుగుతూ ఉంది. 706 వాటి కోసం జరుగుతూ ఉంది. 61 పోస్టులు అత్యంత కీలకమైనటువంటి పోస్టుల కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏదైనా కానీ మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేటువంటి దాన్ని వేగవంతం చేశారు. అంటే ఇప్పటికే ఆలస్యమైంది, 10 నెలలు అయింది, 9 నెలలు దాటి ఆలస్యమైంది. అందుకని కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. అరే మీరు అధికారంలోకి వచ్చారు, పోస్టులు వేస్తే కదా మేము కూడా ఏదో ఒక యాక్టివ్గా ఉండేటువంటిది అనేది భావన ఉంటుంది. అందుకని ఆ దిశగా ప్రయత్నాలు చేసి ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి 61 కీలకమైనటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా భర్తీ చేయబోతున్నారు. ఇటు ఈరోజు ఇచ్చినటువంటి వాటితోటి వాళ్ళ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అంటే ఇక పార్టీ పరంగా యాక్షన్ మోడ్ పెంచుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చేసినటువంటివి బయటికి తీసుకెళ్లటంలో సరైనటువంటి ప్రాతినిధ్యం జరగట్లేదు, వెళ్ళట్లేదు. కార్యక్రమాలు చాలా స్లోగా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు లాస్ట్ టైం కొన్ని సీట్ల కోసం త్యాగాలు చేసిన వాళ్ళకి మన అవకాశాలు ఉంటాయంటారు? త్యాగాలు చేసినటువంటి వాళ్ళకు ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుందంటే పార్టీలో మనం చాలా కష్టపడ్డారు, వాళ్ళకి న్యాయం జరగాలనుకుంటాం. అక్కడ ఆ నియోజకవర్గంలో బయటికి కనపడకుండా కష్టం చేసినటువంటి వాళ్ళు ఇంకెవరో ఉంటారు. వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రాధాన్యత ఉండాలి, వీళ్ళకి ప్రాధాన్యత ఉండాలి. ఎవరైనా కానీ కష్టపడినటువంటి వాళ్ళకి, ఇప్పుడు పార్టీ వాళ్ళకి కాకుండా ఇంకొకరికి ఎవరు కదా. ఏదైనా కానీ పార్టీలో అంటే వాళ్ళు చూసినటువంటి లేదా చేసినటువంటి కోణంలో వీళ్ళ వాళ్ళ అనేటువంటిది ఉండిద్ది. అంతే తప్ప దాంట్లో డీవియేషన్ ఉండదు. పార్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తారు, బయట వాళ్ళకి ఇవ్వరు కదా. ఇంకో పార్టీ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వరు కదా. ఆ పార్టీలో ఉన్నట్టుగా ఆ నియోజకవర్గం వాళ్ళకి ఉండిద్ది. కాకపోతే మనం ఆలోచించేటువంటి వాళ్ళు, ఆశపడేటువంటి వాళ్ళు 4-5 ఉండొచ్చు. కానీ 4-5 అందుట్లో ఎవరో ఒకరికే దక్కుతుంది. ఆ ఒక్కరికి దక్కినంత మాత్రాన నేను వాళ్ళకంటే ఎక్కువ పనిచేసాను అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకరికి రావచ్చు, నెక్స్ట్ ఇంకొకరికి రావచ్చు. సార్ అనిల్ సార్ లేదు సార్ నెక్స్ట్ అండి. దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అడ్రస్ లేని కేసీఆర్, జగన్. ప్రభావం మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభావం కూటమి సెంటర్లో ఎన్డీఏ దాంట్లో మెయిన్. అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు ఒక ఎట్లా చెప్పాలంటే ఈరోజు పోలవరం సంబంధించి తమిళనాడు వెళ్ళారు, చెన్నైలో ఐఐటి అడ్రస్ చేయడానికి వెళ్ళారు. ఆయన దిగిన దగ్గర నుంచి మళ్ళీ ఆడ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు ఇక కేకలు వేసినట్లే ఉన్నారంట. ఆయన కంట్రోల్ చేయలేక వాళ్ళు ఎవరు ఆ ఫ్యాకల్టీ ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్స్, చైర్మన్స్ బాబు వద్దు సైలెన్స్ అని చెప్పినా కానీ ఎవరూ వింటలేదట. వాళ్ళకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు కలగజేసుకొని ప్లీజ్ ఆగండి అని చెప్పని ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆయనకి అక్కడ అంత క్రేజ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కర్మ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జనానికి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన పరిపాలన అయితే ఆయనతోటి ఇదయ్యి వాళ్ళకి ఆయన యొక్క విలువ లేదా ఆయన యొక్క స్టేచరు, ఆయనకు ఉన్నటువంటి బయట చూసేటువంటి దాన్ని వీళ్ళు అర్థం చేసుకోరు. జనాలకు చాలామంది తెలుసు, కొంతమంది అర్థం చేసుకోరు. కానీ ఇప్పుడు ఆయన అక్కడ పోతే చెన్నైలో అక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అంత గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఆయన పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమను చూపించడం అనేది అది ఒక స్ట్రాంగ్ సిచ్యువేషన్. అంటే దాని వెనక ఏం దాగి ఉంది? మనకంటే బయట ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూసే కోణం, ఆ ఇమేజీ, ఆ స్టేటస్సు, ఆయనకున్నటువంటి ఆ విజను, ఆయనకున్న క్యాలిబరు, ఆయనకున్నటువంటి పొలిటికల్ దీన్ని అంత గొప్పగా భావిస్తుంటారు. ఇది గతంలో చాలామంది చెప్పారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేనటువంటి నాయకులు కూడా, లేదా ఆయన్ని ద్వేషించేటువంటి, రాజకీయంగా విభేదించేటువంటి వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. ఎక్కడో కోల్కతా వెళ్తే సార్ అక్కడే ఉందండి, అక్కడ ఆంధ్రప్రదేశ్కి
చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఉంటే చాలు కదండి విజను, ఆయన ఏదైనా చేయగలుగుతారు, కానీ ఇక్కడ మాకు అటువంటి పరిస్థితి లేదండి అని బయట రాష్ట్రాల్లో బయట జనం చంద్రబాబు నాయుడు గారిని చూసే కోణం అనేది చాలా ఎవరు చూడనటువంటి స్థానంలో చూస్తారు. అందుకనే ఇప్పుడు కూడా ఆ జాబితాలో అట్లాంటి వాటిల్లో ఆయన ముందుంటారు అని అంటే ఆయనకి ఆ స్థానం అనేటువంటిది చాలా కీలకంగా ఉంటుంది. 14వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు, 28వ స్థానంలో రేవంత్ రెడ్డి గారు, 73వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా అంటే ఏపీలో ఉండేటువంటి పొలిటికల్ సినారియో లేదా ఇక్కడ ఉండేటువంటి అంశాల పట్ల యావత్తు దేశం కొంత గమనిస్తూ ఉంటుంది. అంటే లీడర్షిప్ ఆల్ వార్డ్స్ కదా. నెక్స్ట్ వెళ్దామని జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదనుకుంటా, పాపం ఆయనకి ఇవ్వలేదు. అంటే శక్తివంతమైన వ్యక్తులలో వీళ్ళిద్దరూ లేరు అనేది ఇది. అంటే ఆయన కూడా బాగా జిమ్ము చేస్తారు, శక్తివంతంగానే ఉంటారు. శక్తివంతం అంటే సమాజాన్ని ఒక విధంగా ప్రభావితం చేసే వ్యక్తులు అనేది ఇది. అదేలేండి. సరే, ఇద్దరు మాత్రం లేరు అనేది